నమస్తే కాక, వెల్కమ్ టు ఖత్తర్ వ్లాగ్స్ నాగరాజ్. ఇక ముచ్చట ఏంటంటే కాక, గల్ఫ్ లా అందరం కలిసి కూర్చుండి తింటే ఆ మజానే వేరు కాక. ఎందుకు చెప్తున్నా అంటే, అందరం కలిసి కూర్చుండి తినేటప్పుడు సుఖం దుఃఖం మాట్లాడుకోవచ్చు, కష్టమో నిష్ఠురమో చెప్పుకోవచ్చు. మళ్ళా మన గల్ఫ్ లో పనిచేసే అన్నలకు జుమ్మరాత అన్న జుమ్మా అన్న ఆ మజానే వేరు. నీ కాక మన వీడియో గల్ఫ్ లో ఎంతమంది చూస్తుర్రో అందరూ కలిసే ఉండురు కాక. రూములలో అవ్వలు లొల్లి పెట్టుకోకరు, ఓకేనా? అందరు కలిసే ఉండురి, కలిసిమెలిసి ఉండురి, కలిసిమెలిసి పని చేసుకోర్రి, అందరు కలిసి తినుర్రి. ఎందుకంటే ఇక్కడ మనకు అయ్య అవ్వ తల్లి పెన్లం చెల్లె అక్క అన్న ఎవ్వరు ఉండరు మనకి ఇక్కడ, ఓకేనా? ఎవరైనా మనకు రూములలో ఏ పని అన్నా ఏ సాయమైనా ఏ రోగం వచ్చినా ఏ నొప్పి వచ్చినా మనకు అంతా రూములుల్లే. గల్ఫ్ లో మాయ మాటలు చెప్పేటని మాత్రం ఎవరిని కూడా నమ్మకు. తీయటి మాటలు చెప్తాడు చూసినావా, వాడిని అస్సలు కూడా నమ్మకు. ఎందుకంటే వాడు తీయటి మాటలకు తీర్థం పోతే వాడు గుళ్ళే మనం సల్లే, వాడికి అంతే, వాడు పుట్ట గడుపుతాడు అంతే. వాడిని మాత్రం ఈ గల్ఫ్ లో మాత్రం ఎవ్వరు నమ్మకు.